సో గైస్ ఇప్పుడైతే మనం సంపద అన్న దగ్గరికి వెళ్తున్నాం. సో చూద్దాం ఎక్కడ కూర్చుంటున్నాం. ఏడున్నాం అయ్యా దూరా. దొంగ ఈడ కూర్చున్నాడు చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి. నమస్తే అన్న. బాగున్నా చెప్పు. ఎన్ని రోజుల నుండి ఎదకాలన్నా కొంచెం అమ్మాయిలతో కొంచెం మీటింగ్స్ ఉంటే ఆ అమ్మాయిలతో అలా ఇలా కొంచెం లాడ్జ్లో ఇలా కొంచెం వర్క్స్ ఉంటాయి కదా, ఆ సాంగ్ గురించి కానీ ఫైట్ గురించి కానీ చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ జరుగుతాయి. ఓకే అన్న. ఓకే ఈ రోజు నువ్వు నన్ను ఎందుకు కలవట్లేదు అంత చూద్దామనే వచ్చిన నేను. సో అసలు ఆల్రెడీ ఏం జరుగుతున్నాయి, మొన్న మేము కాశ్మీర్ వెళ్ళాము. కాశ్మీర్ లో ఫైట్ జరుగుతుంటే నైట్ సీన్ ఉంటుండే, మొత్తం ఫైట్ సీన్స్. అది ఏమైంది అంటే ఆల్రెడీ నాకు ఎప్పటి నుంచి ఫైట్ అంటే నాకు చాలా ఇష్టం. అది అంతకుముందు నేను కూడా అడిగాను, ఇట్లా ఫైట్ సీన్ జరుగుతూనే భాస్కర్ వస్తా అంటే నువ్వు నన్ను ఏమన్నా అంటే, సార్ నేను ఇట్లా బయట వేరే వర్క్ నడుస్తుంది, ఆ వర్క్ నేను రాకుండా అవుతుంది అని చెప్పారు కదా, అందులో ఫైట్ సీన్ వెళ్ళాను. అది ఈవినింగ్ మార్నింగ్ 2 times 4 days షూటింగ్ అంటే ఎట్లా ఉంటుంది నీకు తెలుసు కదా అని చెప్పేది ఏం అవసరం లేదు. అది ఏంటంటే నైట్ టైంలో వర్షం పడుతుంటే అప్పుడు డైరెక్టర్ పిలిపించి సంపత్ గారు మీరు రాండి కంపల్సరీ ఫైట్ చేయాలి అని చెప్పారు. నేను ఆల్రెడీ అప్పుడు నాకు ఫీవర్ వచ్చేసింది. ఆ ఫీవర్ లో అసలు నేను ఏం చేయలేకపోతున్నాను. మీద కెమెరా కింద కెమెరా పెట్టుకుని చేయాలని నాకు అసలు అంటే నేను చెప్పలేకపోతున్నాను. ఏడుపు వస్తుంది అసలు. నిజంగా నువ్వు నమ్మవు. అది ఎట్లా ఉంటుంది, ఆ లక్ష్మీ మేడం అని ఒకటి అమ్మ ఉన్నట్టు, లక్ష్మీ మేడం ప్రతి దానికి నాకు సపోర్ట్, ఫైటింగ్ ఎలా చేయాలి ఏంటి కట్ట, ఇది నాకు ఈ టైప్ లో ఉండాలి, అది ఆ టైప్ లో ఉండాలి చెప్తుంటే నేను చేయడానికి చాలా ఇష్టపడ లేకుంటే, కానీ ఆ ఫైట్ నేను ఎలా చేశాను అంటే ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నా. అది మొత్తం నాకు గుర్తు వస్తుంది భాస్కర్. అట్లా జరుగుతున్నాయి ఫైట్స్. ఇప్పుడు నువ్వు ఇట్లా సడన్ గా వచ్చి ఇది అది అని చెప్పాలి. ఇప్పుడు అమ్మాయి అయితే నాకు చాలా ఇష్టం కదా, నాకు చాలా ఇష్టం. కానీ అమ్మాయికి నేను ఎలా అంటే ఎవరైనా నా ముందర ఎవరైనా అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడినా ఎవరైనా కానీ నాకు అస్సలు నచ్చదు. ప్రతి ఒక్కరిని అంటే మర్యాద ఇస్తారు. ఎందుకంటే నాకు నీకు తెలుసు కదా, నాకు ఇండస్ట్రీకి వచ్చి 92 లో వచ్చిన, ఎప్పుడు 27 years అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని జాతకం చెప్తా. అయినా ప్రొడ్యూసర్ అయినా యాక్టర్ అయినా ఆర్టిస్ట్ అయినా ప్రతి ఒక్కరి గురించి నాకు తెలుసు. ఏ సినిమా ఎప్పుడు జరిగినాయి అది కూడా చెప్తా. కానీ మనం చెప్పకూడదు, ఎందుకంటే ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది అంటే ప్రతి ఒక్కటి దొంగల్లో అయిపోయింది. లేనిపోని మాట్లాడదాం, ఇది చేయడం అది చేయడం, అది మస్తు జరుగుతూ ఉంటాయి. అది జరగకుండా ఉండాలి మనం. ఓకే అన్న వర్క్ లో ఉన్నాడు, బిజీగా ఉన్నాడు, చెప్పలేదు. ఓకే కానీ ఒక్క సినిమాకి 3 హీరోయిన్లు అసలు నువ్వు ఏమి నా ఇజ్జత్ తీసుకురావా చెప్పింది అంటే 3 హీరోయిన్ అంటే అట్లా కాదు. ఆ కంటెంట్ అలాంటి కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ మినిమం ఒక 2-3 అమ్మాయిలు పెట్టుకుంటే ఆ కంటెంట్ కు నేమ్ జరుగుతున్నట్టు అట్లా ఉండే కంటెంట్. నీకు తెలుసు కదా, అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఇష్టం అంటే అమ్మాయి అంటే చూసిరా అమ్మాయి అంటేనా అమ్మాయిలు అంటేనా? అమ్మాయి అంటే అమ్మాయిలు అయినా అంటే ఏదంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ అన్ని నాకు ఎందుకు అన్ని మొత్తం నాలో ఉన్న మొత్తం నువ్వు తీసిస్తున్నావు. ఎందుకంటే లేదు మనం అన్ని అంటే చెప్పిన అట్లా ఏదో ఒక జనాలు ఏదో ఒక అనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఏది చేసినా చేయక ముందు మినిమం 10 సార్లు నేను దాని గురించి ఆలోచిస్తాను. అది తీసినాక ఎట్లా ఉంటుండే అంటే, ఇప్పుడు ఆ సాంగ్ అయినా అది వెబ్ సిరీస్ అయినా 3 అమ్మాయిలు ఎందుకు పెట్టుకున్నానంటే ఆ కంటెంట్ అలా ఉంది. దాని గురించి అని పెట్టుకున్నాను. ఏం ప్రాబ్లం చేస్తే అది కూడా మీ ముందుకు వస్తారు. మీరు చూస్తే కూడా అరే ఎలా ఉందిరా అన్న మస్తు ఉంది అని మీరు చెప్తారు. మీరు ఈ అన్ని మనం చేయక ముందు జస్ట్ ఏదో ఒక చేస్తున్నాను అన్ని మనం ఎట్లా చెప్పడం మంచిది కాదు. అది ఆల్రెడీ వస్తున్నాయి, అది మీరు అందరూ చూసుకోవచ్చు. చూసుకున్నాక మా భాస్కర్ ఏమంటుంది అంటే, అన్న దాంట్లో ఎందుకు 3 అమ్మాయిలు పెట్టుకున్నారు, దాని గురించి నేను ఇప్పుడు ఏం చెప్పలేను. ఏదో చెప్పినా కూడా మంచిది కాదు. అది అందరి ముందుకు వచ్చాక అప్పుడు మీ యూనియన్ కూడా తెలుస్తుంది. ఇంకా కొన్ని నెలలు తెలుగులో మాట్లాడి నాకు తెలుగు రాదు పర్ఫెక్ట్. ఏమైనా తప్పుగా మాట్లాడితే దాన్ని కూడా క్షమించాలి. మనలో ఇంకా అన్ని ఎన్నో ఉన్నాయి. భాస్కర్ నీకు ఓకే. సో అన్న నేను కలిసి చాలా సంవత్సరాల నుండి జర్నీ చేస్తున్నాం. అన్న ఒకటి మంచి వెబ్ సిరీస్ తీస్తున్నాడు, చీర అనే వెబ్ సిరీస్ అన్నమాట. సో నేను ఆ టీజర్ చూసి పిచ్చోన్ అయిపోయినా, మామూలుగా లేదు. సో చాలా బాగుంది.
అన్న ఛానల్ పేరు మనది ఉంది అన్న, మా ఛానల్ పేరు బజరంగి, పిఎస్ బజరంగి పిఎస్ బజరంగి అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి. అది ఓపెన్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.